వైసీపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కోటి సంతకాల సేకరణ ఫ్లాప్ షోగానే మిగిలిందా? వైసీపీ నేతలెవరూ ఈ కార్యక్రమాన్ని సీరియస్ గా తీసుకోలేదా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వంపై వైసీపీ చేపట్టిన యుద్ధం అంటూ ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్లాన్ చేశారు జగన్. అందరి సంతకాలు సేకరించిన తర్వాత గవర్నర్ను కలిసి ప్రభుత్వంపై ఫిర్యాదు చేయాలని పెద్ద స్కెచ్ వేశారు. కానీ ఆచరణలో మాత్రం ఈ ప్రోగ్రాం అట్ట ఫ్లాప్ అయిందని గ్రౌండ్ లెవెల్లో వినిపిస్తున్న మాట. మరి ఈ పరిస్థితుల్లో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ప్రభుత్వాన్ని ఏ విధంగా ఎదుర్కొంటారు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఏపీలో విపక్ష పాత్ర పోషిస్తున్న వైసీపీ సమర్థవంతంగా పనిచేయడం లేదన్న విమర్శ ప్రజల్లో బలంగా వినిపిస్తోంది. ప్రజా సమస్యలపై నాయకులు స్పందించడం లేదన్న ఆరోపణలు ఎడతెరిపి లేకుండా వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వైసీపీ ఒక భారీ కార్యక్రమం చేపట్టింది. అదే ఏపీలోని ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ. పార్టీ అధినేత వైఎస్ జగన్ ఈ అంశాన్ని టీడీపీ కూటమి ప్రభుత్వంపై పెద్ద ఎత్తున యుద్ధంగా మలిచారు. పేద విద్యార్థులకు వైద్య విద్య అందకుండా పోతుందని, రాష్ట్రంలో వైద్య సేవలు కూడా దెబ్బతింటాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాలు సేకరించి గవర్నర్కు అందజేయాలని నిర్ణయించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సగటున 60,000 సంతకాలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ విధంగా ప్రజల్లో చైతన్యం తెచ్చి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడమే ఈ కార్యక్రమం ఉద్దేశం. కానీ ఈ భారీ ప్రణాళికను అమలు చేసే సమయంలోనే పార్టీ లోపలి బయట సమస్యలు పట్టబయలయ్యాయి. కార్యక్రమం ఆర్భాటంగా ప్రకటించినా 2-3 సార్లు వాయిదా పడింది. చివరికి డెడ్ లైన్ పెట్టి హడావుడిగా ముగించారు. 175 నియోజకవర్గాల్లో దాదాపు 140 చోట్ల ఇన్ఛార్జీలు పెద్దగా కదల్లేదు. 2024లో జరిగిన రాజకీయ బదిలీల వల్ల కొత్త నియోజకవర్గాల్లో పోటీ చేసి ఓడిపోయిన నాయకులు ఇప్పటికే సొంత ప్రాంతానికి తిరిగి వెళ్లే ప్రయత్నంలోనే ఉన్నారు. ఫలితంగా ప్రస్తుత బాధ్యతల్లో ఉత్సాహం లేకుండా పోయింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎంతో చురుగ్గా ఉన్నవారు ఇప్పుడు ఎందుకు ఈ విధంగా నిర్లిప్తంగా ఉన్నారు అన్నది వైసీపీ అధినాయకత్వం ఆలోచన చేయాలని అంటున్నారు. ఆనాడు పూర్తిగా పెత్తనం చేసిన వారు ఇప్పుడు అసలు సీన్లోకే రావడం లేదంటే సీరియస్గానే ఫోకస్ పెట్టాలని చెబుతున్నారు. మరోవైపు కోటి సంతకాల సేకరణ అంటూ హైకమాండ్ ఒత్తిడి చేయడంతో ఓటర్ల జాబితా ముందేసుకుని వైసీపీ కార్యకర్తలే జనాల సంతకాలు గీకి పారేశారని ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగుతుంది. అంతేకాదు ఏకంగా 90% సంతకాలు ఫేక్ అని కూడా టాక్ వినిపిస్తుంది. ఇక డెడ్ లైన్ పెట్టేసి మరీ కోటి సంతకాలు అనడంతో ఆ భారీ లక్ష్యాన్ని సాధించడానికి కింద మీద పడకుండానే కాగల కార్యాన్ని పూర్తి చేశారట. కొన్ని సంతకాలు మాత్రం జనం చేత పెట్టించి వాటిని పేపర్లో వేసుకుని బిల్డప్ ఇచ్చారు. కానీ మెజార్టీ పేపర్లు మాత్రం క్యాడర్ చేతికి ఇచ్చి సంతకాలు పెట్టించుకోమని చెప్పి పంపేశారట. నాయకుల పురమాయింపుతో ఈ విధంగా చేతులు కాళ్లు అన్నీ కలిపేసి మరీ సంతకాలు కెలికేసి కోటి అయిపోయింది అన్నట్లుగా క్యాడర్ ఫోజులు ఇచ్చారని పెద్ద ఎత్తున పార్టీలోనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక్కడ మరో విషయం కూడా ఉందని అంటున్నారు. ఎమ్మెల్యేలుగా ఉన్న టైంలో నాయకులు పనిచేయలేదు. ఇప్పుడు క్యాడర్కి పని అప్పగిస్తే వారు కూడా ఎందుకు పనిచేస్తారు? అందుకే ఇంట్లో కూర్చొని సంతకాలు పెట్టేసి తెచ్చారట. మొత్తానికి వైసీపీ భారీ ఎత్తున చేపట్టిన కోటి సంతకాల సేకరణ వెనుక చాలానే మతలబులు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ప్రజలు ఈ రోజుల్లో సంతకాల పోరాటాల కంటే సంక్షేమ పథకాల మీదే ఆసక్తి చూపుతున్నారన్న వాదన బలంగా వినిపిస్తుంది. కూటమి ప్రభుత్వం సూపర్ 6 పేరుతో పథకాలు అమలు చేస్తుండటంతో వైసీపీకి సహకరిస్తే తమ పథకాలు ఆగిపోతాయేమోనన్న భయం కొందరిలో ఉందని అంటున్నారు. వైసీపీ భావించినట్లు ఈ కార్యక్రమం ప్రభుత్వంపై భారీ ఒత్తిడి తెచ్చి పార్టీని రీఆర్గనైజ్ చేస్తుందా, లేక లోపల నిర్లిప్త ఫేక్ సంతకాల ఆరోపణలతో ఈ మహాయుద్ధం కేవలం కాగితాల యుద్ధంగానే మిగిలిపోతుందా? ఇదే ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ.
ప్రస్తుతం సంతకాల పత్రాలను విజయవాడకు తరలిస్తున్నారు. త్వరలో జగన్ గవర్నర్ను కలిసి అందజేయనున్నారు. కానీ ఆ కోటి సంతకాల్లో నిజమైన ప్రజాగళం ఎంతముందో తేలాల్సి ఉంది. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.